కాంగ్రెస్ ప్రభుత్వం నాంచి కేవలం మండలానికి ఒక గ్రామంలోనే పథకాలను ప్రారంభించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అనేక గడువులు పెట్టి వాయిదాల మీద వాయిదాలు పెట్టి చివరకు రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తీరు దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో కానీ నిన్న సాయంత్రం వరకు కూడా ఏ రోజు కేవలం మండలానికి ఒక గ్రామంలోనే పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదన్నారు. తీరా ఇవాళ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో గ్రామంలో మాత్రమే పథకాలను ప్రారంభించి చేతులు దులుపుకుందని ఫైర్ అయ్యారు. ఇది ముమ్మాటికి యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేయడమన్నారు. ఈ స్పీడ్తో ప్రభుత్వం పథకాలను అమలు చేసుకుంటూ పోతే 60 సంవత్సరాలైన తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వాలను అమలు చేయలేరని విమర్శించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి గ్రామానికి ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ దుర్మార్గానికి మోసానికి అనేక రకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే మండలానికి ఒక ఊరు అన్న మోసపూరిత విధానాన్ని పక్కన పెట్టి అన్ని గ్రామాల్లో సాచ్యురేషన్ పద్ధతిలో హామీలన్నీ వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు బహిష్కరిస్తారని హెచ్చరించారు.